హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్ ట్రిప్స్ అండ్ ఫ్లవర్స్. ఈరోజు మనం మన జర్నీలో భాగంగా భువనేశ్వర్ వచ్చాం. భువనేశ్వర్లోని లింగరాజ్ టెంపుల్ బయట మనం ఉన్నాం. సో ఇదంతా లింగరాజ్ టెంపుల్ తాలూకా ఆవరణం. సో ఏదైతే మీకు ఆపోజిట్లో శిఖరం కనిపిస్తుందో ఆ శిఖరం 180 మీటర్స్ ఎత్తులో ఉంటుందంట. సో ఇవి చుట్టుపక్కల చూసుకుంటే మొత్తం అంతా కూడా పాండ్స్, చిన్న చిన్న టెంపుల్స్తో కవర్ అయ్యి ఉంది. ఇప్పుడు మీకు ఎదురుగా కనిపిస్తున్నది సహస్రలింగ ట్యాంక్. ఈ ట్యాంక్ తాలూకు ప్రాముఖ్యత ఏంటంటే ఇక్కడ నియర్లీ 1000 లింగాస్ ఉంటాయని చెప్పేసి, అంటే 1000 లింగాలు ఉంటాయని చెప్పేసి దీని గురించి ఉన్నదన్నమాట. ఈ 4 వైపులా కూడాను చిన్న చిన్న మైనేచర్ టెంపుల్స్ ఉంటాయి. సో ఈ ట్యాంక్ని ఈ విధంగా మీరు చూసుకోవచ్చు. అలానే ఇది బిందుసాగర్ లేక్ నుంచి ఈ ట్యాంక్ అయితే వచ్చి ఉంటుంది. బిందుసాగర్ లేక్ తాలూకు ప్రాముఖ్యత అనేది మీకు తర్వాత నీట్గా వివరిస్తాను. ఇప్పుడైతే మనం లింగరాజ్ టెంపుల్ ఎంట్రన్స్లోనే ఉన్నాం. ఈ లింగరాజ్ టెంపుల్కి హరహరుడుగా మహాశివుడు పూజలు అందుకుంటూ ఉంటున్నాడు ఇక్కడ. సో ఈ లింగరాజ్ టెంపుల్ తాలూకా ప్రాముఖ్యత ఏంటంటే, అసలు ఈ ఊరికి భువనేశ్వర్ అని పేరు ఎందుకు వచ్చిందంటే, భువన ఈశ్వరుడు. సో ఈశ్వరుడు అనేవాడు భువనానికి దగ్గరలో ఉన్నాడు కాబట్టి భువనేశ్వర్ అనే పేరు వచ్చింది. అలానే ఈ టెంపుల్ ఎలా ఉంది ఇప్పుడు లోపలికి వెళ్ళి మనం ఎక్స్ప్లోర్ చేద్దాం. సో టెంపుల్ దర్శనం అయితే మనం చేసుకున్నాం. లోపలికి మొబైల్ అయితే అలో లేదు. ఇంతకు ముందు అయితే మొబైల్ అలో ఉండేది, ఇప్పుడు టెంపుల్లో మొబైల్ అలో లేదు. ఫారినర్స్ కానీ ఎవరైనా మొత్తం టెంపుల్ వ్యూ పాయింట్ చూడాలంటే ఇక్కడ ఒక చిన్న ఇది నిర్మించారనమాట. ఈ పైకి ఎక్కి మనం చూసుకుంటే మొత్తం టోటల్గా మనకి వ్యూ పాయింట్ అంతా కనిపిస్తుంది.
లింగరాజ స్వామి ఆలయం ఒడిశా రాష్ట్రం భువనేశ్వర్లో గల అత్యంత ప్రాచీనమైన ఆలయం. ఇది కళింగ నిర్మాణ శైలి కలిగి ఉంటుంది. ఈ ఆలయాన్ని 11వ శతాబ్దంలో నిర్మించారు. ఈ ఆలయంలో లింగమునకు త్రిభువనేశ్వరుడు అనే పేరు కూడా ఉంది. ఇది 11 సంవత్సరాలకు ముందు నిర్మించారని చెప్తున్నా దీని నిర్మాణం మాత్రం 6వ శతాబ్దంలో జరిగిందని శిలాశాసనాలు చెప్తూ ఉన్నాయి. ఈ ఆలయం యొక్క ప్రాముఖ్యత ఏంటంటే ఇక్కడ పరమశివుడు స్వయంభూగా హరహరమూర్తిగా పూజలు అందుకుంటున్నాడు. భువన ఈశ్వరుడు, సిటీ ఆఫ్ టెంపుల్స్ అని కూడా ఈ నగరానికి పేరుంది. లింగరాజస్వామి దేవాలయాన్ని టెంపుల్ ట్రస్ట్ మరియు ఆర్కియాలజికల్ సర్వే ఆఫ్ ఇండియా వారు కలిసి నిర్వహిస్తున్నారు. త్రిభువనేశ్వరుడు ఆలయం శిఖరం 15 కిలోమీటర్ల దూరం నుంచే కనిపించే అత్యంత ప్రాచీనమైనది మరియు చాలా ఎత్తైనది. ఆలయ శిఖరం ఎత్తు 180 అడుగులు అనగా 15 మీటర్లు. దీనిని సోమవంశీ రాజులు నిర్మించారు. ఈ ఆలయం ముందు ద్వారం తర్వాత ధ్వజస్తంభం పైన నందీశ్వరుడు ఉంటాడు. ఎక్కడ కూడా నందీశ్వరుడు అలా ఉండడు. ఈ ఆలయ కట్టడం దేవుల కట్టడంగా ఆవిర్భవించారు. ఇందులో 4 భాగాలు ఉంటాయి. మొదటిది విమాన భాగం అనగా ప్రధాన ఆలయ మండపం, శ్రీమందిరం, జగన్మోహన మండపం, విశాల మండపం మరియు యజ్ఞ మందిరం. శివరాత్రికి ఇక్కడ యజ్ఞం చేస్తారు. నటమందిరం, ఒడిస్సీ నాట్యం చేసి పరమశివుణ్ణి ఆరాధిస్తారు. భోగ మండపం, భోగాలు ప్రసాదాలు నివేదించే మండపం. ఒకటానికంటే ఒకటి ఎత్తుగా ఉంటుంది. మనం చూసుకున్నట్టయితే ఫస్ట్ మనకు స్టార్టింగ్ కనిపిస్తుంది విమానం, అది ప్రధాన ఆలయ మండపం. ఏదైతే మన ఫ్లాగ్ ఉంది కదా, ఆ ఫ్లాగ్ ఉండి కనిపిస్తుంది, అది ప్రధాన మండపం. అందులోపల దాన్ని శ్రీమందిరం అంటారు. అక్కడే పరమశివుడు ఉంటారనమాట. దాని ముందు మనకి ఏదైతే కనిపిస్తుందో అది జగన్మోహన మండపం. అక్కడ శివరాత్రికి యజ్ఞం చేస్తారు. దాని ముందు మనకు కనిపిస్తుంది నటమందిరం, దాని ముందు భోగమందిరం.